ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇట్లాంటి పిచ్చి పనులు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తుకెది. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా అంటారు దాసరి శ్రవణ్ గారు, ఒకటే ప్రశ్న. నేను ఆయనకి బట్టిగా మాట్లాడుకుంటా, మస్తు మాట్లాడుకుంటా. మీరు చాలా మంచి విషయాలన్నీ మాట్లాడినరు. సరే, సర్టన్ థింగ్స్ ఐ మే అగ్రీ, సర్టన్ థింగ్స్ ఐ మే డిసగ్రీ. అయితే ఒక విషయం, మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇన్ని మాటలు మీరు చెప్పినారు. ఐ డోంట్ నో సిట్ మిమ్మల్ని ఎందుకు పిలిచిందో, సిట్ మీకు ఏం చెప్పిందో, మీరు సిట్కి ఏం చెప్పిండ్రో, ఇవన్నీ అంశాల పట్ల లోతుగా పోయేంత టైం లేదు. కానీ ఒక పాయింట్ నేను అడగదలుచుకున్నా. బికాజ్ యు ఆర్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్ టు బికమ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటువంటి ఒక కంటెస్ట్ లో ఉన్నటువంటి దుష్ప్రచారం నేను అడుగుతున్నా ఇప్పుడు. ఎందుకు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉన్నా. పెగసిస్ అని చెప్పని ఇజ్రాయెల్ నుండి సాఫ్ట్వేర్ తెచ్చిండ్రు అని చెప్పని పెద్ద ఎత్తున జడ్జిల నుండి మొదలుకుంటే, అపోజిషన్ పార్టీ నాయకుల నుండి మొదలుకుంటే, ఆఖరికి వాళ్ళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయిన రాహుల్ గాంధీ వరకు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు పెగసిస్ సాఫ్ట్వేర్ ద్వారా అని చెప్పని పార్లమెంటును స్తంభింపజేస్తే, మేము కొన్నది నిజమే అని చెప్పని పార్లమెంట్ లో ప్రభుత్వం ఒప్పుకునేంత స్థాయికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వాట్ మోరల్ రైట్ విల్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ టెలిఫోన్ ట్యాపింగ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? నేను రైట్ రాంగ్ అనేటువంటి ఒక చర్చ చేయట్లేదు. తప్పు, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా పక్కకు పెడితే, మీ పార్టీ, మీ ప్రభుత్వం కేంద్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది. నాట్ ఓన్లీ పెగసిస్ సాఫ్ట్వేర్ ద్వారానే కాదు, మీరు వెస్ట్ బెంగాల్లో 2021లో కనుక జరిగినటువంటి ఒక పరిణామ క్రమం మీరు మొత్తం కనుక చూసినట్టయితే, మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రులు, మొత్తానికి మొత్తం వెస్ట్ బెంగాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ చేసిందని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. హర్యానాలో అటువంటి ఆరోపణలు ఉన్నాయి, కర్ణాటకలో అటువంటి ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు కూల్చిందో అక్కడ పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ జరిపి అక్కడ శాసనసభ్యులను, మంత్రులను అందరినీ కూడా అతలాకుతలం చేసింది, ప్రభుత్వాలను కూల్చిందని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. ఇది బహిరంగంగా ఒప్పుకున్నటువంటి ఒక విషయం. కాబట్టి మీరు చెప్పింది చాలా మంచి మాటలు చెప్పినారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ రైటా రాంగా అనేటువంటి అంశం మీద చర్చ చేద్దాం. అది కేసీఆర్ గారికి ఎంత తెలుసో, కేటీఆర్ గారికి ఎంత తెలియదో, ఇవన్నీ అంశాలు పక్కకు పెడితే, you are representing a party which is known for political telephone tapping at the national level to dismantle the governments in the country. దేశంలో ప్రభుత్వాలు కూల్చడానికి, కేంద్రంలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ వాడుకుందనేటువంటి విషయాన్ని కూడా దయచేసి పెద్దలు మీరు ఉటంకిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఒక మాట శ్రావణ్ గారు, ఒక మాట, మనకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉందా శ్రావణ్ గారు? ఉంటదన్నా, ఎందుకు ఉండదు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా శ్రావణ్ గారు ఏం చేస్తుండ్రు, ఈటల గారు ఏం చేస్తుండ్రు, ఇది తెలవడానికి అయితే ఆస్కారం ఉంటుందా? ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు ఇది చేసుకోవాలి? నేను ఇంకొక మాట, నేను అదే అంటున్నా, అది కేసీఆర్ గారే చేసిందని ఎందుకు అంటున్నారు? మనము కేటీఆర్ గారే చేయించిందని ఎందుకు అంటున్నాము? ఇవాళ గమ్మతే అన్న, మీరు ఒక్క 30 సెకండ్ అన్న, ఇవాళ మనము ఒక వ్యవస్థలో పనిచేస్తుందని మీరే అంటున్నారు. డీజీపీకి పొద్దుగాల వచ్చి ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి సీఎం కు రిపోర్ట్ చేస్తాడు. బట్ వేర్ ఇస్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు? డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు పాత్రే మాట్లాడతలేరు. ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఎవరైతే పోలీస్ వ్యవస్థకు బాస్ ఉంటాడో ఆయన టీఎస్పీఎస్సీకి చైర్మన్ అవుతాడు, తప్పులేదు, ఆయనకి ఏ పాత్ర ఉండదు. డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్. నో, హీ వర్క్స్ అండర్ ద డీజీపీ. వాట్ ఆర్ యూ టాకింగ్? అదే చెప్పారు, ఆయన డీజీపీ కింద పనిచేస్తే స్ట్రక్చర్ లో లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో, లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో రాజేందర్ గారు చెప్పండి. నన్ను ఒక్క నిమిషం క్లారిఫికేషన్ ఇవ్వని చెప్పండి. నేను కూడా సిస్టమ్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. చెప్పండి. నాకు ఎస్, డీజీపీ కిందనే అన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవ్రీ డే ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే హ్యాండిల్ చేస్తారు. ఈ రెండింటి పట్ల వారికైతే యాక్సెప్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు. నంబర్ 2. నంబర్ 3 ఏమంటుంటే, అసలు నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత పెద్ద దేశంలోనే ఇంత ఎఫెక్టివ్ గా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న తర్వాత ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అంటున్నా? ఇట్లా ఏం చేస్తున్నా? నేను జంగల్ లేను కదా, నేను ఇక్కడనే ఉంటుంది. నా ఇంటికి ఎవడొస్తాడు, ఎవడు పోతుండు, ఒక ఇద్దరిని పెడితే నా ఎమ్మడి పొద్దుల మొత్తం చూస్తూనే ఉంటారు. ఇదంతా పక్క పెట్టు, నా ఎమ్మడున్న ఇద్దరు గన్మెన్లకే పోయి బాధ్యత వాడు చేయడా? ఇట్లా అంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పంటాడు, ఇంకా మళ్ళీ ట్యాప్ చేసి అక్కడే ఉంది. కరెక్టే. దానికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అంటున్నా నేను? కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అంటున్నా? పోలీసు వాళ్ళు దొంగలను పట్టుకోవడానికో, లంగలను పట్టుకోవడానికో, లేకపోతే రాజకీయ అస్థిరత్వాన్నో, ప్రభుత్వాలను కూల్చివేసే కుట్రలు చేసే వాళ్ళ గురించో, లేకపోతే ఎవరైనా దొంగ డబ్బు పట్టుకొచ్చే వాళ్ళ గురించో, లేకపోతే ఇంకేదైనా అక్రమాలకు పాల్పడే వాళ్ళు, టెర్రరిస్టుల గురించో ఒకవేళ టెలిఫోన్ ఇంటర్సెప్ట్ చేస్తే దానికి కేసీఆర్ గారికి ఎందుకు సంబంధం కట్టాలా, కేటీఆర్ గారికి ఎందుకు సంబంధం అంటగట్టాలా?
అయితే ఇక్కడ ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పేది 100% కరెక్ట్ అన్నా కానీ ఈటల రాజేంద్ర గారు ఏ దొంగ? ఈటల రాజేంద్ర గారు ఎక్కడ దొంగతనం చేసే? ఈటల రాజేంద్ర గారి భార్య ఎక్కడ దొంగతనం చేసే? ఈటల రాజేంద్ర గారి కొడుకు ఎక్కడ దొంగతనం చేసే? మిమ్మల్ని ఏదో ట్రాప్ వేసినట్టుందా? నా బాధ ఒకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ సిట్ వాళ్ళు గనక వదినమ్మ ఫోన్ ట్యాప్ అన్న ఒక్క మాట, సిట్ వాళ్ళు మీకు గనక వదినమ్మ ఫోన్ ట్యాప్ చేసిండ్రనో మీ డ్రైవర్ ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పని సిట్టోళ్ళు చెప్పినట్టయితే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కుట్ర. మిమ్మల్ని ఏదో ట్రాప్ లో పడేసిండ్రేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూ హ్యావ్ గాన్ టు గివ్ అన్ ఎవిడెన్స్, బట్ దెన్ హౌ కమ్ సిట్ విల్ టెల్ యూ దట్ యువర్ వైఫ్స్ సెల్ ఫోన్ హస్ బీన్ ట్యాప్డ్? నువ్వు టీవీ ముందు ఆర్గ్యుమెంట్ చేయి శ్రావణ్, నువ్వు టీవీ ముందు ఆర్గ్యుమెంట్ చేయి, కానీ సత్యాలు ఉంటాయి శ్రావణ్, సత్యాన్ని మర్చిపోకు అన్నా. కొన్ని ఉంటాయి సత్యాలు, ఒకటి నేను అని మాట్లాడి నువ్వు ఊకలు చాలా గొప్పగా ఆర్గ్యుమెంట్ చేస్తావు, నీ తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చేసుకో. కానీ నేను అంటున్నది ఏంటంటే ఇవాళ మమ్మల్ని పిలిచిండ్రు వాళ్ళు, మరి ఇచ్చిండ్రు మాకు. నేను ఇప్పుడు ఎందుకు 2021లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే సిస్టమ్ లేకముందే 2021లో నా ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడి విను. నేను ఇలా సాయంత్రం వరకు నా కార్యకర్తతో మాట్లాడితే ఇది ఎట్లా పోయింది, మళ్ళీ వాళ్ళు ఎట్లా పట్టుకపోయిండ్రు, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసింది, అదొక సబ్జెక్టు. ఇప్పుడు డిబేట్ చేయండి నీతో, కానీ నేను అడుగుతున్నది నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా? ఇంకొక రెండో మాట, ఇలా వాళ్ళ ముగ్గురి వాగ్మూలం విన్న నేను పేపర్లు చదివిన, ప్రణీత్ రావు గారు కానీ, శ్రవణ్ కుమార్ రావు కానీ, లేకపోతే ఇంకొక రావుది కానీ చదివినది ఏంటంటే మాకు ప్రభాకర్ రావు గారు ఆదేశించినట్టుగా నేను చేసిన అన్నాను. ప్రభాకర్ రావు గారికి ఎవరు ఆదేశించి ఉండాలి? శ్రవణ్ గారు చెప్పండి. ప్రభాకర్ రావు గారు స్ట్రక్చర్ అన్నా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, మీరు మీ కింద ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. మీరు డైరెక్టర్ గా సెక్రటరీ చెప్పినప్పటికీ కూడా మీరు ఇచ్చిన ఆదేశాలు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం ఎందుకంటున్నారు మీరు? ఒక పని చేయండి, డీజీపీని మీరు మొత్తం ఆరోపణలలో కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధమే లేనట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. నేను తప్పు ఈ మొత్తం 18 నెలల్లో కట్ అవుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏమంటారు ఈటలేంద్ర గారు? ఇవాళ డీజీపీగా అప్పుడు ఎవరున్నా, హోమ్ సెక్రటరీగా ఎవరున్నా, డీజీపీగా ఎవరున్నా, హోమ్ సెక్రటరీ ఎవరున్నా, ఎవరు బాధ్యత వాళ్ళు వీళ్ళ పనిష్మెంట్ ఉండాలి. రెండోది, అప్పుడు మనకు కమిటీ ఉంటదండి, చీఫ్ సెక్రటరీ గారు ఒకటి, తర్వాత డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు 2, తర్వాత 3వ వ్యక్తి లా సెక్రటరీ ఉంటారు. ఈ ముగ్గురు ఉంటారు. 2 నెలలకు ఒకసారి ఇవన్నీ సమీక్ష జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు మాకు అక్కడ చూసింది ఏంటంటే దొంగల పేరిట, నక్సలైట్ల పేరిట, సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాప్ చేస్తున్నామని చెప్పి మా నంబర్లు ఇచ్చిన మాట చూపించిన వాళ్ళు మాకు మొత్తం. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కుట్రతోటి ఇట్లాంటి ఇచ్చిందంటే మరి అదొక దాని మీద మరి మరోసారి మాట్లాడదాం మనం. కానీ ఇక్కడ ఇష్యూ శ్రవణ్ గారు, ఎంత గొంతున్నా, ఎంత తెలివితేటలున్నా కొన్ని విషయాలు సమాజం ముందు ఆవిష్కరించబడినప్పుడు ఎస్కేప్ కాలేం శ్రావణ్ గారు. ఎస్కేప్ మీరు దేని నుంచి కూడా మనం తప్పించుకోలేము. రేపు నేను చేస్తే కూడా తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. లెట్ ట్రూత్ ప్రివైల్ అన్నా, లెట్ ట్రూత్ ప్రివైల్. ఇప్పుడు ఇదంతా మళ్ళీ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఒక మాట అంటున్నా, మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇది అనుభవించినోడికి ఆ బాధ పడ్డోడికి తెలుస్తుంది శ్రవణ్ గారు. నేను 35 ఏళ్ళుగా బిజినెస్ లో ఉన్నా. నా దగ్గర సిఐడిని పంపించిండ్రు నా కెనరా బ్యాంక్. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇది నిజమేనా అబద్ధం? సిఐడిని పంపించి 3 నెలలు ఎంక్వైరీ చేసిండ్రు శ్రవణ్ గారు. 3 నెలలు ఎట్లా ఇచ్చినావు వీళ్ళు లోను? ఇప్పుడు పంపడానికి చెప్పండి. నేను మాట్లాడుతున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఈ భూలోకంలో నరకం అంటే ఏందో అనుభవించిన మొట్టమొదటి వ్యక్తిని అని చెప్తున్నా నేను ఇక కదిలేకే నన్ను ఎక్కువ కదిలితే బాధ అవుతా. గుర్తుపెట్టుకో, ఎన్ని జరగాలని జరిగినాయి. ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ నీకు తెలుసు, నీ అంతరాత్మ తెలుసు. నీ పెద్దలు మాట్లాడుతుండొచ్చు, కానీ నీ అంతరాత్మ మాట్లాడితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా హర్షించరు. మీ కేటీఆర్ కూడా హర్షించరు దీన్ని, మీ హరీష్ రావు కూడా హర్షించరు. గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి పని. This is sad part of the democracy. What it is.
అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు హర్షించారంటే వాళ్ళకు కూడా సంబంధం లేదా దీనిలో? ఎందుకంటే చాలా మంది ఆరోపిస్తున్నారు. నేను అంటున్నా ఇట్లాంటి దాన్ని ఎవరు హర్షించారని చెప్తున్నా. ఓకే, సంబంధం ఉందా లేని నేను ఎందుకంటున్నా హర్షించారంటే వాళ్ళకు కూడా సంబంధం ఉంది అంటున్నారు. హర్షించారంటే వాళ్ళకు సంబంధం లేదు, డైరెక్ట్ గా కేసీఆర్ చేసినట్టు అంతేనా? అట్లా చెప్పండి సార్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎస్ఐబి ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలియకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను తెలియని ఎందుకంటున్నా, సిస్టమ్ లో అన్ని తెలుస్తాయి. హోమ్ సెక్రటరీ గారు కూడా తెలుస్తాయి. ఈవెన్ కమిటీ అన్నం చూసినావా, చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత లా సెక్రటరీ గారు, తర్వాత హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురు కమిటీ కూడా తెలుస్తాయి. కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నట్టు పోతా అంటారు తప్ప ఏమైతే గవర్నమెంట్ ఉంది వాళ్ళు చూసుకుంటారని అంటారు. నేను ఒకటి గుర్తు చేసుకుని ఈ మధ్య ఇప్పుడు పాపం ఎప్పుడు కూడా సరే ఆదేశించే ఎవరున్నారో ఎవరి ఆదేశాల మీద చేస్తారు. కానీ రాజశేఖర్ గారి పీరియడ్ లో మైన్స్ మీద జరిగింది మీకు తెలుసు. ఎవరు జైలుకు పోయిందండి అంతిమంగా? శ్రీలక్ష్మి గారు జైలుకు పోయినరు, ఇంకొక అధికారి జైలుకు పోయినరు. ఇదంతా క్యాబినెట్ డిసిషన్ ఒక మాటలో కొట్టేసింది వాళ్ళు. ఆనాడు ఈ మంత్రులు ఇద్దరు ఆనాడు క్యాబినెట్ డిసిషన్ అనేది కొట్టేస్తే వీళ్ళు పోయిన జైలుకు. నేను అంటున్నా ఇవాళ అధికారులు బాసులు ఆదేశించినప్పటికి కూడా చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, ప్రజాస్వామ్యాన్ని లోబడి పనిచేయాలి తప్ప, నీ రూల్ బుక్ ఏం చెప్తా దాని ప్రకారం పనిచేయాలి తప్ప ఇష్టానికి పిచ్చి పని చేస్తే జైలు పాలు అవుతారు. ఇప్పుడు జైల్లో మగ్గలేదు వీళ్ళందరూ. ఎందుకు మగ్గిలండి? ఎవరి కోసం మగ్గిలండి వీళ్ళంతా? ప్రణితరావు జైలుకు పోలేదా? ఇలా రాధాకృష్ణరావు గారు జైలుకు పోలేదా? భుజంగరావు గారు జైలుకు పోలేదా? ఎందుకు పోయినండి మరి? చట్టం చాలా గొప్పది, ప్రజాస్వామ్యం చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. మనం కొన్నింటి ఎస్కేప్ కాలేం. రేపు నేనే పద్ధతిలో ఉన్నా కూడా తప్పించుకోజాలను, శుద్ధపూస లెక్క మాట్లాడజాలను, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దాసోత్సవం